ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయంలోని 6వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో పరాప్రకృతి యొక్క స్వరూపం గురించి తెలియజేశారు. అది జీవరూపమైనదని, దాని చేతనే ఈ జగత్తంతా కూడా ధరింపబడుతున్నదని, కావులనే అది ఉత్కృష్టమని తెలియజేశారు. అయితే ఈరోజు తెలుసుకోబోయేటువంటి ఈ 6వ శ్లోకంలో ప్రకృతులకు అతీతుడైనటువంటి తానే జగత్తునకు పరమ కారుణ్యుడని భగవంతుడు వచించున్నారు. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. సర్వాణి సమస్తములైన భూతాని ప్రాణులు ఏతద్యోనేని ఈ పరా ప్రకృతులే కారణముగా కలిగినవి. ఇతి అని ఉపధారయ తెలుసుకునము. అహం నేను కృష్ణస్య సమస్తమైన జగత ప్రపంచమునకు అనగా ఈ 2 ప్రకృతుల ద్వారా ప్రభవ ఉత్పత్తికి కారణభూతుడను. తథా ఆ ప్రకారమే ప్రళయ నాశనమునకు అనగా ప్రళయమునకు కారణభూతుడను అయి ఉన్నాను. జడ చేతనములకు సమస్త భూతములు కూడా ఈ 2 విధములకు ప్రకృతుల వలననే కలుగునని తెలుసుకున్నాము. అంటే ఈ 2 ప్రకృతుల ద్వారా నేనే ఈ సమస్త ప్రపంచం యొక్క ఉత్పత్తికి వినాశమునకు కారణభూతుడని ఉన్నాను. జడ చేతన ప్రకృతుల వలన ప్రాణులు సంభవించుతున్నవి. ఆ రెండింటికి విలక్షణుడైనటువంటి పరమాత్మ ఆ ప్రకృతుల ద్వారా జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను గావించున్నారు. కావున సమస్త జగత్తునకు కారణభూతుడు వాస్తవముగా ఆ సర్వాధిష్టాన పరమాత్మయే. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.